హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి పనుల గురించి అయితే నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు చూసుకోవచ్చు, నేను సోమవారం చేసినటువంటి వర్క్ అయితే ఇక్కడ లక్ష్మీ జ్యువెలర్స్ బోర్డు అనేది కింద పడిపోయింది. వెల్డర్స్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు పొరపాటున కింద పడిపోయి పగిలిపోయింది బోర్డు అనేది. ఆ పగిలిపోయినటువంటి బోర్డుని అయితే మేమైతే రిపేర్ చేసాము. రిపేర్ చేసి మళ్ళీ వెలిగించాము. ఈ విధంగా అయితే పనిచేస్తుంది. మీకు చూసుకుంటే మీకు కీ పగిలిపోయింది, జూ పగిలిపోయింది, యా పగిలిపోయింది, కింద ఎల్ పక్కన ఏ పగిలిపోయింది, మళ్ళీ డబ్ల్యూ పక్కన ఈ ఎల్ కూడా పగిలిపోయింది. అంటే ఒక 10 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయింది బోర్డు. అందువల్ల ఆ లెటర్స్ అయితే పగిలిపోయాయి. ఆ లెటర్స్ అన్ని మళ్ళీ బాగు చేసి ఇలా చేయవలసి వచ్చింది. ఇది మీకు సోమవారం అయితే జరిగింది మొత్తం వర్క్ అంతా. అలాగే నేను మంగళవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే అది కూడా లక్ష్మీ జ్యువెలర్స్కి చేశాను. చుట్టూ నేను 1 ఇంచ్ ప్రొఫైల్ అయితే వేసి, మొత్తం ఇక్కడ 1 ఇంచ్ ప్రొఫైల్స్ అంతా వేసి, అందులో నేను 240 LEDs డబల్ స్ట్రిప్స్ అయితే వేశాను. షాప్కి అయితే లైటింగ్ అయితే కనిపించడం లేదు. లైటింగ్ అయితే చాలా ఎక్కువ ఉండాలన్నారు షాప్కి. అందువల్ల ఈ విధంగా అయితే చేయడం జరిగింది. భోగి పండుగ, మీకు సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదా, వాటికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఇలా చేయించుకుంటున్నారు షాప్ని. మొత్తం లైట్స్ అనేది నేను ఆన్ చేశాను. నేను ఇది డే టైం రికార్డింగ్ చేస్తున్నాను వీడియో అనేది. లైటింగ్ అనేది అంతగా క్యాప్చర్ అవ్వకపోవచ్చు, కానీ మీకు నైట్ టైం అయితే చాలా లైటింగ్ అయితే ఉంది. మీకు 1 ఇంచ్లో డబుల్ స్ట్రిప్ కాబట్టి చాలా లైటింగ్ అయితే వస్తుంది. షాప్ మొత్తం లైటింగ్తో మీకు ఫిల్ అయిపోయింది. ఎంట్రన్స్ అనేది డల్గా లేకుండా మీరు చూసుకోవచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇదంతా మీకు ఓపెన్ ప్రొఫైల్ వితౌట్ బార్డర్ 1 ఇంచ్ ప్రొఫైల్ మీకు చూసుకోవచ్చు. తర్వాత నేను మీకు ఇది బుధవారం నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు బుధవారం నేను చేసినటువంటి వర్క్లో మీకు పిఓపి సీలింగ్ ఉంది. పిఓపి సీలింగ్ కిందన మీకు వుడ్తో డిజైన్ అయితే చేశారు కార్పెంటర్ డిజైన్ చేసిన తర్వాత పైన మీకు రోప్ కింద అయితే వాళ్ళు ప్లేస్ అయితే ఇచ్చారు. ఆ రోప్లో మనం అల్యూమినియం ఛానల్ అయితే బిగించుకుని స్ట్రిప్ అయితే అంటించుకొని ప్రొఫైల్ అయితే వేయాలి. అంటే మీకు ఎల్ఈడి ప్రొఫైల్ కింద మాట ఇది వస్తుంది. ఇది కూడా ఒకసారి నేను ఫ్రేమ్ అయితే బిగించుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో మనకి సెపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా వస్తుంది. తర్వాత నేను స్ట్రిప్ అయితే అంటించుకొని మీకు సాల్డరింగ్స్ కూడా చేసుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇలా మనం స్ట్రిప్ అనేది అంటించిన తర్వాత మనకి ఇది ఒక స్క్వేర్ బాక్స్ కింద అయితే ఉంటుంది. ఇలా మీకు ఈ బాక్సెస్ కింద అయితే వస్తుంది. ఇలా మనకి స్ట్రిప్ని అయితే అంటించుకోవాలి. నేను కొంచెం అంటించాను. మొత్తం పూర్తిగా అంటించిన తర్వాత నేను మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మీకు ఇది వామ్ వైట్ స్ట్రిప్ 240 LEDs ఉన్నటువంటి స్ట్రిప్. ఇది మీకు కలర్ అనేది గోల్డ్ కలర్లో అయితే వెలుగుతుంది. ఇలా మీకు చాలా బాగా వస్తుంది లైటింగ్ అనేది. తర్వాత నేను మీకు క్యాప్ అయితే కార్నర్లో కూడా నేను క్యాప్ అయితే బెండ్ చేశాను చూడండి. ఇలా మీకు ఈ కార్నర్ బెండ్ చేశాను పైన క్యాప్ అనేది. అలాగే మీకు ఈ కార్నర్లో కూడా బెండ్ చేశాను చూడండి క్యాప్ అనేది. తర్వాత ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కింద నుండి మీకు డే టైం కాబట్టి మీకు లైటింగ్ అనేది అంత రికార్డింగ్ అవ్వకపోవచ్చు. మీకు నైట్ టైం అయితే చాలా బాగుంది. మీకు వర్క్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు స్క్వేర్ బాక్స్. ఇది మీకు బెడ్రూమ్లో బాక్స్. తర్వాత నేను అదే రోజు బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు డైనింగ్ దగ్గర రెక్టాంగులర్ బాక్స్ అయితే ఉంటుంది. రెక్టాంగులర్ బాక్స్ చుట్టూ ఈ విధంగా అయితే ప్రొఫైల్ అయితే వేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇలా మీకు వస్తుంది, బాగుంటుంది మీకు నైట్ టైం అయితే. తర్వాత నేను అదే రోజు బుధవారమే నేను ఇంకో బెడ్రూమ్లో అయితే వేసాను. ఇది మీకు ఐస్ బ్లూ, ఇది బ్లూ కలర్లో వస్తుంది. డార్క్ బ్లూ కాదు, ఐస్ బ్లూ, కొంచెం లైట్ కలర్ బ్లూ కలర్ కింద ఉంటుంది. మీకు ఇది చాలా బాగుంది, మీకు చూసుకోవచ్చు. మీకు లైటింగ్ అనేది ఏ విధంగా అనేది వస్తుందో. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు హాల్లో నేను 2 ఎల్లల కింద అయితే వేసాను, మీరు చూసుకోవచ్చు. ఇది మీకు గురువారం అయితే చేశాను. ఇది మీకు వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. వర్క్ కూడా చాలా టైం తీసుకుంది కార్నర్స్ ప్రొఫైల్ కలపడానికి. ఇలా ముందుగా నేను మీకు కటింగ్ అయితే ముందుగా జరిగిపోయింది. జరిగిన తర్వాత నేను ప్రొఫైల్స్ అయితే అల్యూమినియం ఛానల్స్ అయితే బిగించాను, మీరు చూసుకోవచ్చు. ఆ ప్రొఫైల్కి పాయింట్స్ అవి లాక్కుని అల్యూమినియం ఛానల్స్ అయితే బిగించుకున్నాను. ఇలా మనకి ఈ విధంగా అయితే బిగించుకోవాలి కార్నర్స్ అన్నిని. ఇదొక ఎల్. తర్వాత నేను ఇంకో ఎల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఎల్ కూడా నేను మీకు జాగ్రత్తగా నేను
19mm ప్రొఫైల్ అయితే ఇక్కడ యూజ్ చేశాను. ఆ 19mm ప్రొఫైల్ని జాగ్రత్తగా నేను ఎల్ షేప్ కింద అయితే చేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు, అన్న 45 యాంగిల్ ఎలా కట్ చేస్తావు నువ్వు అని అడుగుతున్నారు. 45 యాంగిల్ అనేది మనం కార్పెంటర్తో చేయించుకోవాలి. చేయించుకుని అందులో మనకి ప్రొఫైల్ అయితే పెట్టి ఈ యాక్సా ఫ్రేమ్తో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఏమన్నా మనకి సరిగ్గా కటింగ్ అవ్వకపోతే ఫైల్ ఉంది కదా, ఫైల్తో మనం ఫైల్ చేసుకోవాలి. ఇలా నేను కార్నర్స్ అయితే కలుపుతాను ప్రొఫైల్వి. తర్వాత మీకు ప్రొఫైల్ అయితే 2 ఎల్లలో బిగించిన తర్వాత నేను స్ట్రిప్పులు కూడా కనెక్ట్ చేశాను. స్ట్రిప్పులు అయితే కనెక్ట్ చేసి ఆన్ చేస్తున్నాను. మీకు ఒక్కో ఎల్కి ఒక్కో స్విచ్ అయితే ఉంటుంది. 2 ఎల్ఎల్కి ఒకటే స్విచ్ కాదు. వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఆన్ చేసుకుంటారు వాళ్ళు, ఓనర్స్, ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు. తర్వాత నేను ఇక్కడ ఎల్ షేప్లో నేను యూజ్ చేసినటువంటి స్ట్రిప్ ఏంటంటే మీకు ఇది ఏస్ కంపెనీ 12mm స్ట్రిప్. ఇది 240 LEDs వైట్ కలర్. ఓకేనా, ఇక్కడ మీకు ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 ఎల్స్ అయితే ఈ విధంగా వెలుగుతున్నాయి. ఇది మీకు డెడికేటెడ్ వీడియో వస్తుంది మన ఛానల్లో, సెపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా, తర్వాత నేను మీకు ఇది శుక్రవారం చేసినటువంటి వర్క్ అయితే ఇది మీకు యూ షేప్ ప్రొఫైల్ అయితే చేస్తున్నాను. బెడ్రూమ్లో చేస్తున్నాను. ఇది మీకు చూసుకోవచ్చు. అరౌండ్ ఇది మీకు ఒక 10 మీటర్స్ ప్రొఫైల్. ఇది యూ షేపు కటింగ్ అయితే జరిగిన తర్వాత నేను ఛానల్ అయితే బిగించుకున్నాను. ఛానల్ అయితే బిగించుకున్న తర్వాత నేను స్ట్రిప్ కూడా అంటించేసాను. ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోవాలని నేను స్ట్రిప్ కూడా అంటించేసాను. స్ట్రిప్ కూడా మీకు ఇది ఏస్ కంపెనీదే 12mm స్ట్రిప్. ఇది మీకు ఒకే ఫ్లాట్లో నేను చేస్తున్నాను. ఇది అంతా వర్క్ అనేది ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఈ వర్క్ అంతా జరుగుతుంది. ఇలా మీకు వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇలా మీకు కార్నర్లో ఇలా స్ట్రిప్ అయితే వెళ్ళి మీకు ఇలా వెళ్తుంది. ఇది ఒక కార్నర్. ఇలా మీకు స్ట్రిప్ అనేది పూర్తిగా అంటించుకోవడం పూర్తయిన తర్వాత నేను ఒకసారి ఆన్ చేసి చూసాను. ఇది మీకు డే టైం ఆన్ చేశాను. మీకు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. మీకు ఈ బెడ్రూమ్ అయితే మొత్తం ఫిల్ అయిపోయింది లైటింగ్ అనేది. ఇది మీకు డే టైం కాబట్టి అంతగా మీకు కనిపించకపోవచ్చు, కానీ మీకు వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే నేను మీకు నైట్ టైం ఆన్ చేశాను చూడండి. 7 PM అయితే నేను ఆన్ చేశాను. లైటింగ్ అయితే చాలా బాగుంది. బెడ్రూమ్ అనేది చాలా బాగా వచ్చింది లైటింగ్ అనేది. అదే శుక్రవారం నేను ఈ హాల్లో టీవీ యూనిట్కి అయితే చుట్టూ నేను స్ట్రిప్ అయితే అంటించాను. ఇది మీకు చాలా పెద్దది. మీకు టీవీ వచ్చి ఒక 75 inches టీవీ కూడా అక్కడ బిగించుకోవచ్చు, అంత పెద్దది. ఓకేనా, మీకు చుట్టూ స్ట్రిప్ వచ్చి వామ్ వైట్ 240 LEDs ఉన్నటువంటి వామ్ వైట్ స్ట్రిప్. ఇది మీకు కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయకపోవచ్చు, కానీ మీకు ఆన్ అయిన తర్వాత మీకు హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది. హాల్కి ఎక్సలెంట్ లుక్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. శుక్రవారం కంప్లీట్ అయిన వర్క్ అయితే ఇది. తర్వాత నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇది లక్ష్మీ జ్యువెలర్స్ బోర్డు అయితే వెల్డర్స్ అయితే ఫిట్ చేశారు. నేను చుట్టూ 1 inch ప్రొఫైల్ అయితే వేసి దానికి LED స్ట్రిప్ అయితే వేయడం జరిగింది. నేను ఇది ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకున్నాను వెళ్ళి వర్క్ ఇది. ఎందుకంటే శనివారం మార్నింగ్ 6 AM వెళ్ళి నేను 2 PM వరకు అయితే వర్క్ అయితే చేసుకున్నాను. ఇది మీకు టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది, హైట్లో పని కాబట్టి. నేను అందుకని ఇంకా మీకు ఇది నైట్ టైం వీడియో కూడా రికార్డింగ్ చేయలేదు, ఇంకా మార్నింగ్ చేసిందే నేను పెడుతున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ అనేది ఏమైనా ఉంటే కింద కామెంట్లో మీరు అడగవచ్చు. నేను అక్కడ నుండి మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంకేమైనా ఎటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ అనేది మీరు కోరుకుంటున్నారో అవి కూడా మీరు కామెంట్లో అడిగితే నేను వాటి మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.